హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ ఫ్రై తయారు చేస్తున్నాను. అందుకు మటన్ ముక్కలను తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ వరకు. ఈ మటన్ ముక్కలను చూసారా, వీటికి బోన్ అనేది లేదు. ఈ మటన్ని మనము గ్రేవీ కర్రీ కానీ మసాలా కర్రీ కానీ చేసామంటే ఇది తినేటప్పుడు మనకి గమ్ములాగా సాగుతూ ఉంటుంది. దీన్ని అస్సలు నమిలి మింగలేము. బోన్తో ఉన్నటువంటి ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. ఇలాంటి ముక్కలు మాత్రం ఉడకవు, గమ్ములాగా సాగుతూ ఉంటాయి. అవి వేస్ట్ అయిపోతాయి తినేటప్పుడు. అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్కి వేసుకొని ఒక 4-5 విజిల్లు వచ్చిన తర్వాత వీటిని మటన్ ఫ్రై చేస్తున్నాను. అందుకు ఈ మటన్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్నటువంటి ఈ ముక్కలను కుక్కర్లో వేసుకొని బాగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నటువంటి మటన్ ముక్కల్లోకి ఇప్పుడు మనము 1 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ అంటించి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి మటన్ ముక్కలని మనము ఫ్రై లాగా చేసుకుందాము. అందుకు పెనం పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర సాసోలను కూడా వేసుకోవాలి. గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత నిలువుగా చీల్చుకున్నటువంటి ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వాటితో పాటుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 1 కప్పు ఉల్లిపాయలను కూడా వేసుకొని మనము ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టును ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత చిన్న టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి మటన్ ముక్కలను వాటర్తో సహా మనము మసాలాలో వేసుకోవాలి. ఇప్పుడు ఉడికినటువంటి మటన్ ముక్కలు, వాటరు, మసాలా అంతా బాగా కలిసేలాగా మనము కలయబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలయబెట్టుకొని మటన్లో ఉన్నటువంటి ఆ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మనము మూత పెట్టుకొని మటన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టి మటన్ ముక్కలను ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి మటన్లో ఉన్నటువంటి నీరంతా ఆవిరైపోతుంది. నీరు ఆవిరైపోయిన తర్వాత మనము ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి గుప్పెడు కొత్తిమీరను వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. నేను మటన్లోకి ఉప్పును కుక్కర్ మూత పెట్టేటప్పుడు స్టార్టింగ్లోనే వేశాను, మళ్ళీ ఎక్కడా వేయలేదు. మ్యాక్సిమం ఆ ఉప్పే సరిపోతుంది మనకు. కానీ మనకి తక్కువ అయినట్లు అనిపిస్తే ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొంచెం ఉప్పు అనేది వేసుకోవచ్చు. నాకు తక్కువ అనిపించింది, అందుకని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ అనేది వేసుకొని ఉన్నటువంటి మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బాగా ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.